అబ్దుల్ కలాం ఒక మాట అన్నారు, కలలు కనండి, ఆ కలల్ని నిజం చేసుకోండి. ఇప్పుడు మీరు 15-20 నేషనల్ మెడల్స్ ఉన్నాయన్నారు కదా, మరి ఇంత కష్టంలో ఉండి మరి అవన్నీ సాధించడానికి మీకు చాలా ఖర్చు అయి ఉంటుంది. అప్పుడు మా అమ్మ నేను పంపాను, మనకి ఇంట్లో ఒక్కటే కూతురు, నేను పంపాను. తర్వాత మళ్ళీ డాడీ నేను మంచి చెప్పి ఇలాగ అవుతుంది, నువ్వు ఇంకా ఇంట్లో పని చేయకుండా అవుతుంది అనేది ఒప్పిస్తే అప్పుడు నన్ను పంపించారు. అండ్ ట్రాక్ ఉంటది అని తెలియదు, దానికి షూ వేసుకోవాలి, షూ మళ్ళీ ఇన్ని ఈవెంట్స్ ఉంటాయి అని కూడా తెలియదు. అండ్ దీంట్లో ఏషియన్ గేమ్స్ ఉంటాయి, ఏషియన్ ఛాంపియన్షిప్స్ ఉంటాయి, కామన్వెల్త్స్ ఉంటాయి, కాంపిటీషన్స్ కూడా తెలియదు. నాన్న కూడా చిన్న చిన్న వర్క్స్ ఇస్త్రీ చేయడము అలాంటివి. అటువంటి కుటుంబంలో చిన్న అచీవ్మెంట్ చేయడము, ఒక చిన్న స్టడీస్ ఏదైనా చేయాలి అంటే కూడా చాలా కష్టమైన పని. అలాంటిది మీరు ఇంత స్పోర్టివ్ గా తీసుకొని ఈ స్థాయిలో ఉన్నారంటే అది మామూలు విషయం. ఏం చేయాలా 3 రోజులు మమ్మీ వాళ్ళు తినకుండా ఉన్నారు. ఎవరన్నా అక్కడ ఇచ్చిన వాళ్ళు కవర్ లో ఇచ్చింది ఏదో ఒకటి తినేసి ఉన్నారు. మీద ప్రేమ నమ్మకం రెండు ఆయనకి సమంగా ఉండేది. ఎస్ మ్యామ్. ఇప్పుడు నేను ఏదైనా కాంపిటీషన్కి వెళ్తానంటే చాలు అది మెడల్ వస్తుంది కంపల్సరీ. లో డిసైడ్ అయ్యాను ఏం తెలియకుండా. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏషియన్ గేమ్స్ కి నేనున్నాను, మెడల్ కొట్టాను. ఛాంపియన్షిప్స్ లో పార్టిసిపేట్ చేయడము, విన్ అవడం, అది కూడా గోల్డ్. కాంపిటీషన్ వరల్డ్ లో ఎన్ని కాంపిటీషన్స్ ఉన్నాయో, ఇండియాలో ఎన్ని కాంపిటీషన్స్ ఉన్నాయో అన్నిటిని ఆడాలి, అన్నిటిని మెడల్ కొట్టాలి. సో ఐ హావ్ ఫినిష్డ్ మై ఇండియాలో ఎన్ని ఉన్నాయో జూనియర్ నుంచి సీనియర్ వరకు అన్ని దాంట్లో మెడల్స్ అయిపోయింది. ఏషియన్ ఛాంపియన్షిప్ అయిపోయింది. నెక్స్ట్ మై టార్గెట్ ఇస్ ఫర్ వరల్డ్ ఛాంపియన్షిప్. దాంట్లో ఎన్ని ఈవెంట్స్ ఉంటాయి, ప్రాక్టీస్ కి ఎంత టైం అవసరం అవుతుంది అంటారు? మీరు ఎంత టైం ప్రాక్టీస్? సో ఇట్స్ టఫెస్ట్ ఈవెంట్ అని చెప్పొచ్చు కూడా, బికాజ్ ఎవరు సాధారణంగా చూస్ చేసుకోరు దీన్ని. జనరల్ గా కోచింగ్ ఎట్లా ఉంటుంది, ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తారు? ఒలింపిక్ మెడల్ కొట్టాలంటే 10,000 hours చేయాలి. సో ఒక ఏషియన్ కానీ ఏదైనా అవ్వాలంటే ఒక 5,000 hours అన్నా చేయాలన్నమాట. మీకు ఇప్పుడు ఇన్కమ్ సోర్సెస్ ఏమి ఉండవా? అంటే ఇన్ని మెడల్స్ మీరు అచీవ్ చేశారు కదా. కోరిక మా మమ్మీని మంచిగా చూసుకోవాలి, మా పేరెంట్ మా ఫాదర్ని మంచిగా చూసుకోవాలి. మా మమ్మీని ఇంట్లో పని వదిలిపించి ఇంట్లో కూర్చోబెట్టి నేను సంపాదించాలి. సో మదర్ గురించి ఏంటి? మదర్ తో మీ రిలేషన్ ఎట్లా ఉంటుంది? ఇంట్లో ఇంత వెళ్తురు కానివ్వండి, లైట్ అనేది మమ్మీ వాళ్ళు ఉంటేనే ఒక హ్యాపీనెస్ ఇంటికి. ఎట్లా ఫిట్నెస్ ఎట్లా మెయింటైన్ చేస్తారు? ఏమేమి కేరింగ్ తీసుకుంటారు? డైట్ ఎట్లా ఉంటుంది? ఇమీడియట్ గా డిన్నర్ కి ఐ విల్ బుక్ ఫర్ బిర్యానీ, KFC. కానీ ట్రైన్ ఎక్కడం కూడా తెలియదు నందిని. ఇప్పుడు ఫ్లైట్స్ ఇవన్నీ ఒక్కసారిగా ఒక చేంజెస్ చూసినప్పుడు ఏమనిపించింది ఫస్ట్ ట్రైన్ ఎక్కినప్పుడు ఎక్స్పీరియన్స్? అప్పుడు ఏం లేని టైంలో ఇప్పుడు ఇన్ని ఉన్న టైంలో కూడా మనం ఇంకా చేస్తే ఇంకా వస్తాయి అని అదే దాంట్లో మైండ్ సెట్లో పెట్టుకుని ఇప్పుడు కూడా గివ్ అప్ ఇవ్వకుండా, ఏ బర్డెన్ వచ్చినా ఏం టెన్షన్ వచ్చినా ఐ వోంట్ స్టెప్ ఇన్. అట్లాంటి ఛాంపియన్షిప్స్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు అక్కడ సైకలాజికల్ గా జనరల్ గా ఎట్లా ఉంటుంది? మీ కాంపిటీటర్ కూడా చాలా సేమ్ స్టామినాతో ఉంటారు, అంతే లెవెల్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది ఒకసారి ప్రాక్టికల్ గా? ఇప్పుడు మనకి మెడల్ ఉంది, మెడల్ వస్తుంది కంపల్సరీ అనే ర్యాంకింగ్ లో మనం ఫస్ట్ ఉన్నాము అనేసి ఆ మైండ్ సెట్ తో వెళ్తే విల్ డెఫినెట్లీ మనకి టెన్షన్ ఉంటుంది. బట్ ఫస్ట్ టైం మనం ఇంటర్నేషనల్ లోకి వెళ్ళడం అండ్ మనకి మెడల్ వస్తుందో రాదో 50-50 ఛాన్సెస్ ఉన్నప్పుడు ప్రతి క్రీడాకారునికి కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. మీకు అథ్లెట్స్ లో ఎవరు బాగా ఇన్స్పిరేషన్, ఎవరు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు? మ్యామ్ ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్. అంటే నేను కూడా అలాంటి టైంలో నేను ఆపేసి ఉంటే లైక్ నాకు కూడా ఏం తెలీదు అంటే మన పేరెంట్స్ చేసిన హెల్ప్స్ కానివ్వండి అది పుణ్యాలుగా మన పిల్లలకి వస్తాయి. సో అలాగా మా పేరెంట్స్ చేసిన హెల్ప్స్ అన్ని నాకు వచ్చింది. సో అలాగా ఏంటంటే బై గాడ్ గ్రేస్ ఏంటంటే మనం చేసే హార్డ్ వర్క్, మనకు గోల్ ఉంటే సరిపోతుంది, దానికి తగినంత కష్టపడాలి.
డెడికేషన్ ఇవ్వాలి అండ్ ఎస్పెషల్లీ డిసిప్లిన్. మీకు సపోర్ట్గా ఉంటున్నారు అన్నారు, అలాగే గవర్నమెంట్ నుంచి మీకు ఎట్లాంటి సపోర్ట్ అందుతుంది, మీరు ఎట్లాంటి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు? రెంట్ ఇంట్లో ఉంటున్నాం, సో కొంచెం మాకు ఒక ఇల్లు స్థలం ఇస్తే మేము ఒక ఇల్లు చూసుకుంటూ మమ్మీ డాడీ పెట్టుకుని దెన్ ఐ కెన్ సే దెమ్. 22 ఏళ్ల నందినికి ఇంత ఫిలాసఫీ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మీరు మాట్లాడే ప్రతి మాటలో కూడా ఏదో క్యాజువల్ గా దేవుడు అంటే ఇష్టం, టెంపుల్స్కి వెళ్తాం, ఇట్లాంటివన్నీ చాలా మంది చెప్తుంటారు, అదేం పెద్ద విషయం కాదు. కానీ ఒక ఇంటర్నల్ ఒక ఫిలాసఫీ ఉంది ప్రతి మాటలో, ప్రతి విషయంలో కూడా నేను గమనించాను. అది ఎట్లా నందిని, ఏంటి ఇన్స్పిరేషన్, ఏంటి అసలు? ఇప్పుడు మన పేరెంట్స్ చాలా బాధపడుతుంటారు, అరే మన పిల్లలకి ఏం ఇవ్వలేకపోయాం కదా అనేసి. అది మన వచ్చే జనరేషన్ మనం బాధపడద్దు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ బాధ మన పాత జనరేషన్తోనే ఆపేయాలి, లైక్ మై ఫాదర్ వాళ్ళతోనే ఆపేయాలి. నేను నా ముందు జనరేషన్కి నేను ఇవ్వద్దు, లైక్ అయ్యో నేను కూడా బాధపడద్దు, అంటే నా జనరేషన్కి నేను ఏమి ఇవ్వలేకపోయాను కదా అనేసి. సో ఆ ఫిలాసఫీస్ అన్నీ కొన్ని పెద్ద వాళ్ళని చూసి, కొన్ని పెద్ద వాళ్ళ మాటలు విని, అండ్ మా పేరెంట్స్ కోచెస్ వాళ్ళ మాటలు విని, అంతా ఐ కీప్ ఇన్ మైండ్ అండ్ ఐ గో త్రూ ఇట్.